అందరికీ నమస్కారం అండి. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముహూర్త సమయంలో మనల్ని ఏదో శక్తి 3 గంటల నుండి 5 గంటల మధ్య నిద్ర ఎందుకు లేపుతుంది? ఆ సమయంలో ఏం చేయాలి? మీకు ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలా అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. బహుశా మీరు వినే ఉంటారు, ఈ సమయం విశ్వశక్తితో అనుసంధానికి కావడానికి ఎంతో అనువైనది. బ్రహ్మ ముహూర్త సమయంలో బాగా లేచి చదువుకోండి, అలా చదివితే బాగా బుర్రకెక్కుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలు చెప్పే సమయం ఈ బ్రహ్మ ముహూర్తం గురించి. అయితే అలారం పెట్టుకొని బలవంతంగా లేచేవారి గురించి కాదు, తమకు తాముగా మెలకువ రావడం గురించి. అలా ఎందుకు జరుగుతుందో అనే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంతా మంచిగా జరగాలని కోరుకున్న కొన్ని నెరవేరాలని, మీ బాధలన్నీ తీరిపోయి ధనవంతులు అవ్వాలని విశ్వంలో శక్తితో మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఉదయం 3 నుంచి 5 మధ్యలో లోకమంతా గాఢ నిద్రలో ఉంటుంది. మీరు లేచి చూస్తే తెలుస్తుంది, అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఏదో శక్తి, మార్మికత అలుము ఉంటుంది. ఏదో ప్రశాంతత మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు మీ మనస్సులోని మాటలు విశ్వానికి చెప్తే చాలా బాగుంటుంది. మీలాగే మరికొందరు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆ సమయంలో విశ్వాన్ని పలకరిస్తూ ఉంటారు. మీకు విశ్వానికి మధ్య ఎటువంటి కాలుష్యాలు, ఎటువంటి ధ్వనులు ఉండని సమయం అది. అయితే అంత ఉదయాన్నే 3 నుంచి 5 మధ్యలో ఎందుకు మెలకువ వస్తుంది? ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఏ కారణం లేకుండా కార్యం జరగదు. విశ్వంలో ప్రతి వస్తువు నియమిత సూత్రాల ప్రకారమే ఉనికిలో ఉంది. ప్రతి సంఘటన వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. అందుకని ఈ విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి మీద ఉన్న మన వాతావరణం విశ్వసూత్రాలకు అనుగుణంగా చలిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మెలకువ వచ్చి లేవడం వెనుక ఒక సూత్రం కూడా ఉంది. దానికి మూలం ఏంటో చెప్పలేకపోవచ్చు, కానీ దానికి ఏదో కార్యం ఉంటుంది. వేకువజామునే 3 నుంచి 5 గంటలలోపు మీరు దేనినైతే ఉద్దేశిస్తారో అది నిజమై తప్పక తీరుతుంది. ఈ సమయంలో మీ టార్గెట్ ఏంటో, అలాగే మీ గోల్ ఏంటో ఈ విశ్వానికి చెప్పండి. వాటిని నెరవేర్చుకునే శక్తి ఆ విశ్వమే మీకు అందజేస్తుంది. లోకమంతా నిశ్శబ్దంగా గాఢ నిద్రలో ఉంటుంది. కాబట్టి విశ్వానికి మీరు చెప్పే మాటలు చాలా స్పష్టంగా విశ్వానికి అందుతాయి. దానికి ఫలితంగా మిమ్మల్ని అనుసంధానం అయ్యే విశ్వశక్తి మిమ్మల్ని చేరుకుంటుంది. మీరు డైరెక్ట్గా విశ్వంతో కనెక్ట్ అవుతారు. కనుక ఈ సమయం అంతా మీదే. అందుకే విశ్వం మిమ్మల్ని నిద్రలేపింది. ప్రతి మనిషిలో అలా సృష్టికర్త ఉంటాడు. ఆ సృష్టికర్త మీరే. అవును, మీరే ఒక సృష్టికర్త. మీరే ఒక సృజనశీలి. మీలో ఒక కళా నైపుణ్యం ఉంటుంది. అంటే మీరు కూడా ఒక క్రియేటర్ అని అర్థం. ఈ విశ్వశక్తి మీకు ఇచ్చిన నైపుణ్యంతో ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటారు. వృత్తి ఏదైనా కావచ్చు, పని ఏదైనా కావచ్చు. మీ ఆలోచనలు మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. దాన్ని పూర్తి చేయడం వలన మీకు, మీ తోటి వారికి మేలు జరుగుతుంది. ఆ సమయంలో మీకు వచ్చిన ఆలోచనలు కాగితం మీద రాసి పెట్టుకోండి. పెద్ద పాటలు రాసిన వారు, పెద్ద కథలు రాసిన వారు, వారికి వచ్చిన ఆకస్మికమైన ఆలోచనలను ముందుగా పేపర్ మీద రాసుకుని తర్వాత అమలు చేసేవారని చరిత్ర చెబుతుంది. అంటే వారికి ఈ ఆలోచనలు ఉదయం 5 గంటల లోపే వచ్చాయని చరిత్ర చెప్తుంది. మీకు ఆర్థిక అభివృద్ధి కావడానికి, అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి బెస్ట్ ఐడియాస్, సింపుల్ ఐడియా, మంచి ఐడియాస్ మీకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్త సమయంలో 3 నుంచి 5 గంటల లోపు కొందరికి మాత్రమే మెలకువ వస్తుంది. కాబట్టి
వారు అనుకున్న పనులు విజయానికి దగ్గరలో ఉన్నాయని అర్థం. కాబట్టి ఎవరైతే బ్రహ్మముహూర్త సమయంలో లేస్తారో వారు విజయాన్ని పొందుతారు.